సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మేసిందని సీసీఐ ఫ్యాక్టరీ భూ నిర్వాసితులు వాపోయారు. ఇక వారు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత సీసీఐ భూములు ఎయిర్పోర్ట్ కోసం వినియోగిస్తున్నారని తెలిసిందన్నారు. ఈ భూములు ఎలా ఎయిర్పోర్ట్ కు తీసుకుంటారని ప్రశ్నించారు. ఫ్యాక్టరీ మూతపడడంతో కోర్టులో కేసు నడుస్తుందని ఎంపీ ఎమ్మెల్యేలు అధికారులు చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలన్నారు. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ రైతులు తమ భూములను ఇచ్చి ఇలా రోడ్డున పడి మా పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే ఇటు ఉద్యోగాలు లేక ఇటు ఉపాధి లేక రోడ్డున పడి ఉన్నాం. అయితే ఇక్కడున్న కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నటువంటి ఫ్యాక్టరీని మా తుక్కు కింద అమ్మేసి ముంబైకి చెందిన కంపెనీకి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడున్న రైతులు 2018లో కేసు వేయడం జరిగింది హైకోర్టులో. మా భూములు మాకు ఇవ్వండి, లేకపోతే సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించి మాకు ఉపాధి కల్పించాలని చెప్పేసి కోర్టులో కేసు వేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఇప్పటి వరకు ఆ 2018 నుంచి ఇప్పటి వరకు సుఖ ఎటువంటి కోర్టుకు వెళ్లకుండా ఆ డేట్లు తీసుకొని తప్పించుకొని పబ్బం గడుపుతున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అలాగే ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ గారు మన ఎయిర్ ఫోర్స్ అథారిటీ వాళ్ళ సీసీ భూములు చూపించడం జరిగింది. అంటే ఇక్కడ కోర్టు కేసు నడుస్తున్నటువంటి భూముల్ని ఏ విధంగా మీరు ఎయిర్ ఫోర్స్ వరకు అందజేస్తారు అంటే రైతులతో చర్చలు జరపరా అంటే ఇది కోర్టు ధిక్కరణ కిందికే వెళ్తున్నట్టు మాకు అనిపిస్తున్నది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు తక్షణమే చర్యలు తీసుకొని ఈ కోర్టు కేసులు ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి భూముల్ని మీరు ఎయిర్ ఫోర్స్ అథారిటీకి ఆ భూములు అందజేయకుండా మాకు ఇక్కడున్న భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే సీసీఐ అధికారులకు కూడా హెచ్చరిస్తున్నాం. మీరు రైతులకు ఇచ్చినటువంటి హామీలేమి అప్పుడు ఉద్యోగాలు ఇస్తాం, ఉపాధి ఇస్తామని చెప్పి ఇలా దొంగల్లాగా సీసీఐ నమ్ముకుంటున్నారు. ఢిల్లీలో మీరుండి ఆదిలాబాద్ మా ఏజెన్సీ మారుమూల ప్రాంతమైన రైతుల్ని మోసం చేస్తున్నారు. మా ఉపాధి కోసం ఇచ్చినటువంటి భూములే కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈ భూములను బయట వాళ్ళకి అమ్మనీయం ప్లస్ మరియు మా భూములు మాకు ఇవ్వాలా, లేకపోతే మాకు తక్షణమే మాకు సీసీఐ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి మాకు ఉపాధి ఇవ్వాలని చెప్పేసి ఇలా డిమాండ్ చేస్తున్నాం. ఆదిలాబాద్